ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి, దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, వీళ్ళు ఇద్దరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయం కోసమైతే ఉమ్మడి అభ్యర్థులను నియమించుకున్నామో, ఉమ్మడి కూటమిని నియమించుకున్నామో, ఈ కూటమి సక్సెస్ఫుల్గా విన్ కావాలని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేరాలని మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. వీళ్లకు సంపూర్ణ మద్దతు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాం. అలానే ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈసారి ఓటు ఎవరికి వేయాలి అని ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో అనేక సమస్యలు చూస్తున్నాం. ఒక సంక్షేమం అడ్డం పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. చిన్న తోపుడు బండి వాళ్ళ దగ్గర నుంచి పారిశ్రామికవేత్త వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రభుత్వంలో, ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ముఖ్యంగా అనంతపురం ప్రజలైతే ఖచ్చితంగా వెంకట్రామరెడ్డి గారిని గద్దె దించాల్సిందే. ఆయనకు సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 49 డివిజన్లలో వైసీపీ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి జరిగిందో మనం వీధి చూసొచ్చాము. అనేక సమస్యలతో నిండిపోయింది అనంతపురము. ఏ సమస్యను పరిష్కరించలేని అభ్యర్థి మనకు అవసరం లేదని కూడా ప్రజలు తెలుసుకొని వీళ్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జనసేన, జై హింద్.